అందరికీ నమస్తే అండి. దీపారాధన భారతీయ సంస్కృతిలో ప్రధాన అంశం. సంప్రదాయాలకు అద్దం పట్టే ఈ దీపారాధన పరమేశ్వరుడికే కాదు, ఏ దేవతకైనప్పటికీ కూడా ఆ దీపం మనం అర్చన, పూజ భగవంతునికి చేశాము అని సాక్ష్యం చెప్పే ఒక నిదర్శనం అన్నమాట. మరి ముందు దీపాన్ని ఎందుకు వెలిగించాలి పూజకు? మధ్యలో దీపం, చివరిలో కూడా దీపం వెలిగిస్తాము అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. దీపాన్ని మొదట వెలిగించడం వల్ల తర్వాత జరిగే క్రతువుకు మొత్తం ఆ దీపం సాక్ష్యం చెబుతుందని తెలుసుకున్నాం కదా. మరి మధ్యలో వెలిగించే దీపం ఏమిటి అంటే, నేను దీపారాధనని చేస్తాను, చివరిదాకా నిర్విఘ్నంగా ఆ పూజా క్రతువును నీవు సాక్షిభూతంగా నిలబడి ఆ దీపలక్ష్మికి నమస్కరిస్తుంటే దీపలక్ష్మి మనకు సర్వ సంపదలను, శుభాలను కలగజేస్తుంది. తరువాత చివరిలో వెలిగించే దీపం హారతి కర్పూరం. అది మన జీవితానికి ఎంత ఉపయోగపడుతుంది అంటే, మనం చేసే పూజ వల్ల మనం పొందిన అహంకారాన్ని కానీ, స్వామికి తగిలిన దిష్టి కానీ తీసేయడానికి ఉపయోగపడుతుంది. హారతి కర్పూరంలోని కర్పూరము ఏ విధంగా అయితే తన ఉనికిని కోల్పోయి కరిగిపోతుందో, మనలోని అహంకారం కూడా కోల్పోయి మన పాపరాశి కూడా దగ్ధమైపోయి ఆ భగవంతునిలో జ్యోతి స్వరూపంగా లీనమైపోవడానికి స్వామిని, అమ్మని మనం కీర్తించి అర్చించిన విధానానికి, చూసిన వారి యొక్క దృష్టి దోషం కూడా పోవడానికి మనం చేసే హారతి కర్పూరము సాక్షిభూతంగా నిలుస్తుంది. ఈ విధంగా దీపాన్ని మనం గౌరవించడం వలన మనలోని జ్ఞానజ్యోతిని మనమే అభివృద్ధి చేసుకుంటాము. ఆ తర్వాత మనము అమ్మవారి యొక్క, అయ్యవారి యొక్క పూజను ముగించిన పిదప జరిపే కొన్ని కోట్ల వేల దీపపు కాంతులు మన ఇంట్లో ప్రసరించి మన ఇంట్లో ఒక కొత్తదనాన్ని, ఉత్తేజాన్ని నింపుతాయి. ఈ విధంగా మనం చేస్తున్నప్పుడు తప్పక చదవాల్సిన శ్లోకాలను, మంత్రాలను ఉచ్చరించడం ద్వారా, మంత్రోచ్చారణ ద్వారా కూడా వాటి శబ్ద తరంగాలు ఇల్లంతా వ్యాప్తి చెంది లేదా మన చుట్టూతా ఒక రక్షణలాగా ఏర్పడి మనల్ని అదృశ్య శక్తుల నుండి, మనల్ని దుష్ట శక్తుల నుండి కాపాడి రక్షించే కవచంలాగా నిలుస్తాయన్నమాట. అందుకే దీపాన్ని వెలిగించేటప్పుడు దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, దీపలక్ష్మీ నమోస్తుతే అంటూ దీపాన్ని వెలిగించిన వెంటనే ఈ ప్రార్థనా శ్లోకం చదివి తీరాలి. ప్రమిద లేదా దీపపు సెమ్మె ఏర్పాటు చేసి పత్తి, తైలం కలిపి వెలిగించేదే దీపం. ఆ విధానంలో ఉత్పన్నమయ్యే శక్తి దివ్యమైనది. వాడే ఒత్తి, చమురు కూడా విభిన్న శక్తులను ఆవిష్కరిస్తాయి. ఆవునేతితో, పత్తితో చేసిన ఒత్తిని వెలిగించడం అత్యుత్తమం. దీపం వెలిగించిన వెంటనే పండో, పటిక బెల్లము నివేదించడం కూడా పరిపాటి. దీపం కనీసం గోదోహన కాలం పాటు వెలగాలన్నారు. అంటే ఆవు పాలు పితికేందుకు పట్టేంత సమయం అన్నమాట. ఈ దీపం వెలుగుతూ ఉంటే దానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. సామాన్య పరిభాషలో అరగంటకు పైన వెలిగే దీపారాధన చేయాలి అని అంటారు. అలాగే పూజ పూర్తయ్యాక దీపాన్ని ఆర్పకూడదు. దానంతట అది కొండెక్కే వరకు ఉంచాలి. పూజ మధ్యలో దీపం కొండెక్కకుండా చమురును పూస్తూ ఉండాలి. ఆవునేతితో వెలిగించే దీపానికి కళ్ళకు వచ్చే జబ్బులను నయం చేసే శబ్దశక్తులను మనకు అందిస్తుంది. దీపం ఆరింది అనడం కన్నా అపశకునంగా భావిస్తాము కనుక దీపం కొండెక్కింది లేదా ఘనమైంది అంటూ ఉంటే మనకు మన నోటి వెంబడి వచ్చే వాక్కు ద్వారా కూడా దోషము రాకుండా మనల్ని కాపాడుతుంది. వాక్కు శుద్ధిని వచ్చేలాగా చేస్తుంది.
సాయం సంధ్యాల్లో వెలిగించే దీపం రాత్రంతా నిలిచేలా శ్రద్ధ తీసుకుంటే కనుక ఆ ఇంటికి ఎంతో క్షేమం కలుగుతుంది. ఆ ఇంట్లో ఎలాంటి ఆపదలున్నా తొలగుతాయి. సంధ్యా సమయంలో దీపం వెలిగే ఇంట్లో దైవిక శక్తులు ఉంటాయి. దైవిక శక్తులున్న ఇంట రోగాలు, నిరుత్సాహం, కలహాలు, దరిద్రం వంటి బాధలు అస్సలుండవు. దీపాన్ని ఆవునేతితో ఏర్పాటు చేసి అభీష్ట దైవ నామాన్ని కానీ ఉపదేశం పొందిన మంత్రాన్ని కానీ జపిస్తూ వెలిగించాలి. ఏదైనా నివేదన చేయాలి. అటు తర్వాత ఆ దీప సన్నిధిలో సరైన ఆసనంపై కూర్చుని నామజపం లేదా మంత్రజపం చేస్తూ ఉంటే ఇంధనం అంటే మీరు వేసిన చమురు, నెయ్యి తరుగుతూ ఉంటే జపం కొనసాగిస్తూనే ఆ నేతిని వేస్తూ ఉండాలి. దీపాలలో కూడా సాత్విక, రాజస, తామస భేదాలు ఉన్నాయి అని తెలుసుకుందాం. ఆవు నెయ్యి, నువ్వుల నూనె సాత్వికమైనవి కాబట్టి అవి శ్రేష్టం. ఆ దీపాన్ని గనక మనం వెలిగించిన, చూసిన, ఆ దీపపు కాంతిలో మనం పూజ చేసినా కూడా మనకు సర్వశుభాలు లభిస్తాయి. మనసు కూడా ప్రశాంతంగా, నిర్మలంగా అనిపిస్తుంది. ఆముదం దీపాలు తామసిక శక్తిని కలిగిస్తాయి. ఇవి తాత్కాలికంగా ఫలితాన్ని దీపం వెలిగించినందుకు ఇచ్చినప్పటికీ కనిపించినంత శ్రద్ధగా మనం పూజ చేసినట్టు కాదు. కానీ ప్రమాదకర పరిణామాలకు కూడా కొన్ని దారి తీస్తాయని చెప్పడానికి ఇది ఒక సంకేతం. కొన్ని దీక్షలలో అఖండ దీపాన్ని వెలిగిస్తారు. దీక్షాకాలం విఘ్నకారక శక్తుల వల్ల ఆటంకాలు కలగకుండా ఉండడానికి దీపశక్తిని మనం దీపాన్ని వెలిగించి రక్షించమని కోరుకోవాలి. ఆ దీపపు శక్తి, ఆ దీపపు కాంతి మనకు నిర్విఘ్నంగా ఉండేలాగా చూసుకోమని తొలుత గణపతికి పూజ చేసి ఆ దీపాన్ని వెలిగించి ఉంచడం వలన లక్ష్మీదేవి గణేశునితో కూడి మనకు ఆ శక్తిని ఇచ్చి చివరిదాకా కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా శుభాన్ని ఆ లక్ష్మీ గణపతి స్వరూపం అందిస్తుంది. దీక్షితులను, దీక్షా ప్రాంతాన్ని, ద్రవ్యాలను కూడా ఆ దీపదేవతలు అప్పుడు కాపాడతాయి. జ్యోతిర్లింగం అనేది దీపజ్యోతిని చూస్తే